అందరికీ నమస్కారం. శ్రీనివాసుడు మనిషి రూపం నుంచి శిలగా ఎందుకు మారాడో మీకు తెలుసా? ఒకనాడు భక్తుడైన తొండమానుడు రహస్య మార్గం గుండా ఆనంద నిలయంలో ప్రవేశించి శ్రీ వెంకటేశ్వరుణ్ణి కాపాడమని శరణు వేరినాడు. అసలు ఏం జరిగిందని అడిగినాడు శ్రీనివాసుడు. 2 ఏళ్ల క్రిందట ఒక విప్రుడు కుర్మనాథుడు అతని భార్య పిల్లల్ని తనకు అప్పజెప్పాడని, కానీ తన మతిమరుపుతో పొరపాటు జరిగినందువల్ల వాళ్ళంతా మరణించారని, ఇప్పుడు ఆ విప్రుడు తిరిగి వచ్చాడని, అతని భార్య పిల్లలు శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళారని అసత్యం పలికాను అంటూ తన దీనగాథను చెప్పాడు తొండమానుడు. తొండమాను, నువ్వు క్షమించరాని మహాపాతకాన్ని, బ్రహ్మహత్య పాతకాన్ని మూటగట్టుకున్నావు. నన్ను నమ్ముకున్న భక్తుల్ని కాపాడడం నా ధర్మం, శరణాగత రక్షణ నా కర్తవ్యం. నా మీద నీకున్న అపారమైన భక్తిని, గతంలో నువ్వు నాకు చేసిన సేవని దృష్టిలో పెట్టుకొని నిన్ను నేను తప్పకుండా కాపాడతాను. మహాపాపం చేసి నిన్ను కాపాడడం వల్ల నాకు అపకీర్తి, నా కర్తవ్యం, రక్షణ నాకు అవ్యర్థం. నా మీద నీకున్న అపారమైన భక్తిని, గతంలో నువ్వు నాకు చేసిన సేవని దృష్టిలో పెట్టుకొని నిన్ను నేను తప్పకుండా కాపాడతాను. మహాపాపం చేసి నిన్ను కాపాడడం వల్ల నాకు అపకీర్తి వస్తుంది. అయినా సరే, చనిపోయిన బ్రాహ్మణుని భార్య బిడ్డల్ని తప్పకుండా ఇప్పుడే బతికిస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పాపకృత్యాలు చేయకు అన్నాడు ఆ శ్రీనివాసుడు. తొండమానుడు తల వంచుకొని వినయంగా దండం పెడుతూ నిలబడ్డాడు. తొండమాను వెంటనే నీ కుమారుని పంపి చనిపోయిన ఆ 3 ఆస్తికల్ని తెప్పించు అని శ్రీనివాసుడు తొండమాన్ని ఆదేశించాడు. తన కుమారుణ్ణి పంపాడు. తను ఆగమేఘాల మీద వెళ్ళి చనిపోయిన వారి అస్థికల్ని మూటగట్టి తెచ్చాడు. ఇంకొకసారి ఇలా చేయకని ఆ శ్రీనివాసుడు చెప్పాడు. వెళ్ళి చనిపోయిన వారి అస్థికల్ని మూటగట్టి తెచ్చాడు వారి కొడుకు. ఆ మూటని శ్రీనివాసునికి సమర్పించాడు తొండమానుడు. ఆ మూటని తీసుకొని శ్రీనివాసుడు ఆనంద నిలయానికి అతి సమీపంలోనే ఈశాన్య మూలలో ఉన్న ఈశాన్యమూలలో ఉన్న పాండవ తీర్థానికి వెళ్ళాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న దేవకాతానికి చేరుకొని దాని ఒడ్డున ఒక బండ మీద వస్త్రంలో కట్టిన అస్థికల మూటని ఉంచాడు. తర్వాత నీళ్ళలోకి దిగాడు. కంఠం లోతు వరకు వెళ్ళాడు. కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అలా ఉన్నాడు. కళ్ళు తెరిచాడు. ఒడ్డుకొచ్చి బండ మీద ఉంచిన అస్థికల మూటని విప్పాడు. అందులోని అస్థికల మీద దేవకాతాలోని నీళ్ళని చల్లాడు శ్రీనివాసుడు. వెంటనే ఆ అస్థికలకి ప్రాణం వచ్చింది. బ్రాహ్మణుని భార్య, కుమార్తె శ్రీనివాసునికి నమస్కరించాడు. ఒడ్డునే నిలబడి ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన తొండమానుడు ఆనంద పరవశుడయ్యాడు. నెంగి నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఆనాటి నుండి ఆ తీర్థానికి అస్థి తీర్థం అనే పేరు కలిగింది. శ్రీనివాసుడు తీర్థంలోంచి పైకి వచ్చి బ్రాహ్మణుని భార్యని, కుమార్తెని తొండమాన్ చక్రవర్తికి అప్పగించాడు. తొండమాని, ఈ తీర్థంలోని జలాలు స్నానం చేసిన వారికి పాపాలు పోగొడతాయి. ఇవి పుణ్యజలాలు, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. శ్రీనివాసుడు రక్ష మాం శ్రీనివాస అంటూ భక్తితో నమస్కరించాడు తొండమానుడు. అతనిని చూస్తూ మందహాసం చేశాడు శ్రీనివాసుడు. నవ్వుల్లోని అంతరార్థం, తొండమాను తన కుమారుని పంపాడు. అతడు ఆగమేఘాల మీద వెళ్ళి చనిపోయిన వారి అస్థికల్ని మూటగట్టి తెచ్చాడు. ఆ మూటని శ్రీనివాసునికి సమర్పించాడు. తొండమాను ఆ మూటను తీసుకొని శ్రీనివాసుడి ఆనంద నిలయానికి అతి సమీపంలోని ఈశాన్య మూలంలో ఉన్న పాండవ తీర్థానికి వెళ్ళాడు. అక్కడ నుంచి పక్కనే ఉన్న దేవకాతానికి చేరుకొని దాని ఒడ్డున ఒక బండ మీద వస్త్రంలో కట్టిన అస్థికల మూటని ఉంచాడు. తర్వాత నీళ్ళలోకి దిగాడు. కంఠం లోతు వరకు వెళ్ళాడు. కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అలానే ఉన్నాడు. కళ్ళు తెరిచాడు. ఒడ్డుకి వచ్చి బండ మీద ఉంచిన అస్థికల మూటను విప్పాడు. అందులోని అస్థికల మీద దేవకాతాలోని నీళ్ళని చల్లాడు శ్రీనివాసుడు. వెంటనే ఆ అస్థికలకు ప్రాణం వచ్చింది. బ్రాహ్మణుని భార్య, కుమార్తె శ్రీనివాసునికి నమస్కరించారు. ఒడ్డున నిలబడి ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన తొండమానుడు ఆనంద పరవశుడయ్యాడు. నెంగి నుండి దేవతలు పుష్ప వృష్టిని కురిపించారు. ఆనాటి నుండి ఆ తీర్థానికి అస్థి తీర్థం అనే పేరు కలిగింది. శ్రీనివాసుడు తీర్థంలో నుంచి పైకి వచ్చి బ్రాహ్మణుని భార్య, కుమార్తెను తొండమాన్ చక్రవర్తికి అప్పగించాడు. తొండమాను, ఈ తీర్థంలోని జలాలు స్నానం చేసిన వారికి పాపాలు పోగొడతాయని, ఇవి పుణ్య జలాలు, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు శ్రీనివాసుడు. రక్ష మాం శ్రీనివాస అంటూ భక్తితో నమస్కరించాడు తొండమానుడు. అతడిని చూస్తూ మందహాసం చేశాడు శ్రీనివాసుడు. నవ్వులోని అంతరార్థం తెలియక తొండమానుడు స్వామి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు.
మళ్ళీ నవ్వాడు ఆ శ్రీనివాసుడు. తొండమానునికి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. తొండమాను, నీ సోదరుడైన ఆకాశరాజు నాకు మామగారు, ఆత్మీయుడైన భక్తుడు, అత్యంత ఆప్తుడు. అలాగే నా పరమ భక్తుడివి నువ్వు. నాకు ఎన్నో సేవలు చేశావు, నిష్కమంగా సేవలు చేశావు. వాటికి 100 రెట్ల ప్రతిఫలాన్ని నేను అనుగ్రహించాను. నువ్వు చేసిన పాని నేను స్వీకరించాను. మరణించిన బ్రాహ్మణుని కుటుంబ సభ్యులను తిరిగి బతికించాలంటే మరొక 3 వ్యక్తులు మరణించాలి, లేదా ఆ పాపాన్ని ఎవరికైనా స్వీకరించాలి. అందుకే ఆ పాపాన్ని నేను స్వీకరించాను. ఈ విషయాన్ని నువ్వు గ్రహించు, వివరంగా చెప్పాడు ఆ శ్రీనివాసుడు. మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు తొండమానుడు. తొండమాను, ఒక పరమ రహస్యం చెబుతాను విను అన్నాడు శ్రీనివాసుడు. చెప్పండి స్వామి అన్నాడు తొండమానుడు. తొండమాను, నేను ఇలా ప్రత్యక్షంగా కనిపిస్తుండడం వల్ల నేను కాపాడుతాను అనే ధైర్యంతో నీ వంటి భక్తులు పాపాలు చేస్తారు. ఈనాటి నుంచి నేను ప్రత్యక్షంగా మానవ రూపంలో అస్సలు కనిపించను అన్నాడు ఆ శ్రీనివాసుడు. తొండమానుడు బిగ్గరగా రోదరించసాగాడు. తొండమాను పిలిచాడు శ్రీనివాసుడు. ఆయన స్వరం ఆప్యాయంగా ఉంది, ఆత్మీయంగా ఉంది. స్వామి అన్నాడు తొండమానుడు. ఈ క్షణం నుంచి నేను మౌనంగా ఉంటాను. పరమ భక్తులతో తప్ప అరుదుగా ఎవరితోనూ మాట్లాడను. స్వామి, నీ మౌనాన్ని నేను భరించలేను. నన్ను కరుణించు. కమలకాంత, ఊరడిల్లు తొండమాను, ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించు, పాపాలని చేయకు అని ఆదేశించాడు శ్రీనివాసుడు. అలాగే అన్నాడు తొండమానుడు. భక్తులందరూ నన్ను వెంకటేశుడు, పాపాల్ని పోగొట్టేవాడు అని కీర్తిస్తారు అంటూ సాలగ్రామశిలగా అర్చమూర్తిగా పద్మపీఠం మీద అవతరించాడు శ్రీనివాసుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ, నీ ప్రత్యక్ష దర్శనం లేకుండా నేను జీవించలేను, నన్ను మన్నించు అంటూ ఏడుస్తూ ఆర్తితో స్వామి పాదపీఠానికి తలని మోదుకుంటూ ఉన్నాడు తొండమాన్ చక్రవర్తి. బ్రాహ్మణుని భార్య బిడ్డలు నిశ్చలులై తొండమానుని చూస్తూ నిలబడ్డారు. వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు, వాళ్ళ గుండెల నిండా వేదన. తొండమాను నుదురు చితికిపోయింది, రక్తం ధారగా కారుతుంది. అయినా తొండమాను తలని మోదుకుంటూనే ఉన్నాడు. స్వామి పాదపీఠమంతా రక్తంతో తడిసిపోయింది. మానవ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. కిందికి వంగి తొండమాను లేవనెత్తి రక్తం కారుతున్న నుదుటి మీద తన మృదువైన చేతితో మెల్లిగా నిమిరాడు. అంతే, క్షణంలో గాయం మాయమైపోయింది. స్వామి పాదాలకు నమస్కరించాడు తొండమానుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నా కోరిక తీర్చావు, దీనంగా అడిగాడు తొండమానుడు. తొండమాను, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీ భక్తి అనన్యమైంది. నువ్వు నన్ను ప్రార్థించిన మరుక్షణంలో నా ప్రత్యక్ష దర్శనం భాగ్యం నీకు లభిస్తుంది అని తొండమాన్ చక్రవర్తి అనుగ్రహించాడు. శ్రీ వెంకటేశ్వరుడు ధన్యుణ్ణి స్వామి అంటూ బ్రాహ్మణుని భార్య బిడ్డల్ని వెంటబెట్టుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. శ్రీ వెంకటేశ్వరుడు అర్చారూపంతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ మంత్రాక్షరాలతో సప్తగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. కూర్మనాథునికి అతని భార్య బిడ్డల్ని అప్పగించి జరిగిన సంగతంతా వివరించాడు తొండమానుడు. ప్రత్యక్ష దైవ దర్శనం చేసుకున్న వాళ్ళ అదృష్టానికి పొంగిపోయాడు ఆ బ్రాహ్మణుడు. అలాగే తన దురదృష్టానికి కృంగిపోతూ వాళ్ళని వెంటబెట్టుకుని స్వస్థలానికి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి వక్షస్థలం వ్యూహలక్ష్మితో శ్రీనివాసుడు కలవు వెంకటయ్య నాయక అనే ప్రసిద్ధితో ఈ కలియుగంలో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా, కోరిక వరాల రాయుడిగా, సార్థక నామధేయంతో వరలతో అద్భుతమైన సాలగ్రామ శిల విగ్రహమూర్తిగా ఆవిర్భవించి దర్శనమిస్తున్నాడు. అదే భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల కొండ. దర్శించిన ధన్యుల కండి శ్రీ వెంకటేశ్వరుడు అర్చమూర్తిగా వెలిసిన నాటి నుండి ఈ క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు, మరెన్నో సేవలు జరుగుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరే ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళారో కూడా కామెంట్ రూపంలో మాకు తెలపండి.